ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ప్రియులారా, కాబట్టి ఆ దినము బహుభయంకరమైన అంధకారంగా ఉంటుంది అని యోవేలు ప్రవక్త ప్రవచించాడు. ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా. విన్నారు కదూ, భక్తులు ప్రవచించారు అండి. నహూము, జెఫన్యా ఈ రీతిగా చూసినట్లయితే ఆ గ్రంథాల్లో కూడా ఈ దినాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఇది ఒక ప్రకారం ఉంచండి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఆయన ఈ రీతిగా చెప్పారు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 20వ వచనం, ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను. కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైనాను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. ఈ దినాలు ఆ రీతిగా ఉన్నాయి అని అనిపిస్తున్నాయి కదూ. ఈ దినాల్లో కూడా ఎంతోమంది అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. ఈనాడు చాలామంది బోధలు చేస్తున్నారు. మనం చేసే బోధలు యథార్థమైనవేనా? ఎందుకు బోధ చేస్తున్నాం? టీవీలో బోధ చేయవలసిన అవసరం ఏముంది? అనేక మందికి అనుకూలత లేక మనకంటే భక్తిపరులు చక్కగా బోధించేవారు చెప్పలేకపోతున్నారు కదూ. చెప్పే మన బోధలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా? అబద్ధ బోధకులుగా అబద్ధ ప్రవక్తులుగా మనుషులను ఒప్పించాలని, మనుషులను మప్పించాలని, స్వార్థంతో ఏదో సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు లేక డబ్బు ధనధాన్యాలు సంపాదించాలన్న మనం బోధ చేసేది. చివరి దినాలు ఆ రీతిగా ఉంటాయి అని చెప్పబడింది. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎవరో పడుతున్న శ్రమ నీ జీవితంలో సంతృప్తి కలిగించే విధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. వారి శ్రమని చూసి నువ్వు సంతృప్తి పడుతున్నావు అంటే నా జీవితాల్లో సాతానుడు ఉన్నాడు. యేసు ప్రభువారు శ్రమించారు నా జీవితంలో మనం సుఖించడానికి. అంత గొప్ప దేవుడు నా జీవితాల్లో ఉన్నప్పుడు సాతానుడు ఆయనకి సింహాసనం ఇస్తా అన్నారు, కానీ ఆయన సిలువను ఎంచుకున్నారు. నీ కోసము నా కోసం ఆయన భరించారు, ఎన్నడూ కూడా నిందించలేదు. ఆయన బరువుని మోసారు, వెనక కూడా బాధ్యత నుంచి వెనకాడలేదు. ఆయన ఎన్నడూ కూడా అది అలసిపోకుండా జీవించారు. చరిత్రకారులు చెప్పే మాట, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన నరకయాతన 1000 స్మరణాలతో సమానం అన్నమాట. ఈరోజు నా దేవుడు అంటున్న మాట, నీ జీవితంలో ఆయన మౌనంగా ఉంది నీ జీవితం ఫలించడానికి. ఆయన శ్రమించిన దాంట్లో ఏ నోటి మాట చేత కూడా ఏ తప్పు చేయని వ్యక్తి, దౌర్జన్యాన్ని ఎదుర్కొని బాధింపబడ్డ వ్యక్తి, ఈరోజు నువ్వు నేను ఫలించాలని కోరుకునే దేవుడు. ఆయన సమస్త బాధ్యతలని విధేయతగా నెరవేర్చిన దేవుడు. ఈరోజు ఆయన నీకు నాకు ఇచ్చిన బాధ్యత, మనం సాక్షిగా ఉండాలి. మన జీవితం సువార్త వలె ఉండాలి. మనం అనేకులకి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ఆ విధమైన బాధ్యత నెరవేర్చే వారంగా ఉన్నామా? నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సంతోషంగా సిద్ధంగా ఉన్నారు. మనము ఆయన బిడ్డలం. ఆ బిడ్డలుగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు ఇచ్చిన బాధ్యత విధేయతగా నువ్వు నేను నెరవేరుస్తున్నావా? అది నెరవేర్చలేకపోతుంటే, అది నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంటే, మనం ఇంకా పాపంలో జీవిస్తూ, కక్షలలో జీవిస్తూ, ఇతరుల యొక్క శ్రమ మన జీవితాల్లో సంతృప్తి సంతోషం కలిగించే విధంగా జీవిస్తుంటే, ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలు మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడు ఈరోజు నీ జీవితం యొక్క సంతోషం, నీ జీవితంలో సంతృప్తి
నీకు కలిగే ఆశీర్వాదం ద్వారా కలిగించాలని, ఇతరులు శ్రమిస్తుంటే వారికి సహాయపరిచే వారంగా దేవుడు నిన్ను చేయాలని, నీ జీవితంలో ఏ నోటి మాటల చేత కూడా ఏ పాపం చేయకుండా నువ్వు నిందలు అనుభవిస్తుంటే ఆ నిందల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరుగునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి మీరు గ్రహించండి, దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యతని ఎంతో విధేయతతో మనం నెరవేర్చాలి. అది నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.